కదా అన్న ఫీలింగ్ వచ్చింది నిజంగా టాక్సీ చూసిన తర్వాత. అరే నిజంగా బాక్స్ ఆఫీస్కి పాన్ ఇండియాకి ఆ పాన్ ఇండియా అంటే రుచి చూపించిన వ్యక్తి రాకింగ్ యష్ని ఎట్లా మర్చిపోయినా నాకు అర్థం కాలేదు నిజంగా. కానీ టాక్సీ గ్లిమ్ చూసిన తర్వాత ఊత కోత నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనా. కేజీఎఫ్ ఎట్లయితే తన గడ్డము ఆ స్టైలు ఆ వాకింగ్ స్టైల్ చూస్తుంటే సేమ్ అలానే ఒక కాళ్ళకి ఎంట్రీ దిగానే ఒక పబ్బులకి ఎంట్రీ కాగానే వామ్మో ఆ ఎలివేషన్స్ కానీ నిజంగా ఊత కోత. నిజంగా యష్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. చాలా రోజులు అయింది కేజీఎఫ్ 2 చూసి. నిజంగా ఆ ఫీల్ అయిన కేజీఎఫ్ 3 ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేస్తారు అనుకున్నా. కానీ ఒక గీతా మోహన్ దాస్ అనే ఒక డైరెక్టర్తోని సహజంగా పెద్ద పాన్ ఇండియా హీరోస్ ఎట్లా అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సినిమా తీస్తారు, కానీ ఒక లేడీ డైరెక్టర్తో సినిమా తీయడం అనేది హ్యాట్స్ ఆఫ్. నిజంగా తన యొక్క తీసుకున్న విధానానికి బాగా నచ్చింది. కానీ మెయిన్గా బాగా నచ్చింది అంటే అన్న లుక్ అన్న సేమ్ అదే గడ్డము అదే కట్అవుట్ అదే బ్లేజరు. నిజంగా కేజీఎఫ్ 2 ఏదైతే మిస్ అయిందో ఆ కేజీఎఫ్ 3 కంటిన్యూ అయిన ఫీలింగ్ గా కనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. గీతూ మోహన్ దాస్ చాలా పెద్ద పెద్ద అవార్డులు పొందింది, తను ఎన్నో అవార్డులు పొందేసి చాలా మంచి సినిమా తెలుసు కాబట్టి మంచిగా ఉండబోతున్న ఫీలింగ్ అనేది. కానీ నాకైతే బాధ కలిగిందంటే అరే మనం యష్ ఇట్లా మర్చిపోయాము అనే ఫీలింగ్ వచ్చింది. ఎటుకలకైతే యష్ అయితే మళ్ళీ గుర్తుకొచ్చాడు. తాను ఒక్కసారి అడుగు పెడితే రికార్డులు అన్ని రపా 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 అవుతాయని నాకు తెలుసు. 100% బాక్స్ ఆఫీస్ షేర్ ఎవరంటే మాత్రం యష్ అని చెప్పొచ్చు. రాకింగ్ సార్ యష్ విష్ ఆల్ ది బెస్ట్. టాక్సీ సినిమా చాలా బాగుంటుంది, మనస్ఫూర్తి దొరుకున్నా. కానీ నాకు గ్లిప్స్ నాకు బాధ కలిగించిన విషయం అంటే హీరోని ఎవరో చూపించలేకపోయారు, అక్కడ ఎటుకెళ్ళకి బాధ కలిగింది. కానీ తను ఒక పబ్లో ఒక అమ్మాయితో బీర్ తాగుతున్నప్పుడు ఎలివేషన్ ఇచ్చాడు భయ్య. నాకు కేజీఎఫ్ గుర్తొచ్చింది. ఎటుకెళ్ళకి చాలా బాగా